ప్రభుత్వ ఉద్యోగమే పరమావధిగా చదివాడు ఆ యువకుడు. ఎలాగైనా సర్కారు కొలువు సాధించాలనే సంకల్పంతో సన్నద్ధమయ్యాడు. పలుమార్లు విఫలమైన నిరుత్సాహపడకుండా ముందడుగేశాడు. పట్టుదలతో సాధన చేసి ఒకేసారి 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు. మరి ఎవరా యువకుడు? పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధమయ్యాడు? విజయ రహస్యం ఏంటి? అతని మాటలోనే విందాం. పట్టుదల, కృషి ఉంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. ఏకంగా 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ప్రస్తుతం జీవన్ కుమార్ మనతో ఉన్నారు. వారిని మనీ వివరాలు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ జీవన్ కుమార్. 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం తర్వాత ఎలా, అంటే మీ కుటుంబ నేపథ్యం ఏంటిది? 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి మీ తల్లిదండ్రులు ఏ విధంగా ఆనందపడుతున్నారు? నా పేరు జీవన్ కుమార్ అండ్ మాది నాగర్ కర్నూలు డిస్టిక్ బిజినపల్లి మండల్. నాన్న పేరు వచ్చేసి అంజనేయులు. తను టైలర్ అనమాట, బిజినపల్లిలోనే పనిచేస్తాడు. అండ్ మా మదర్ పేరు వచ్చేసి లావణ్య. చిన్నప్పటి నుండి నా స్కూలింగ్ వచ్చేసి బిజినపల్లి మండల్లోనే జరిగింది. ఇంటర్ వచ్చేసి నేను సివి రామన్ వనపర్తిలో చదువుకున్నాను. బీటెక్ వచ్చేసి నేను వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్లో చదువుకున్నాను. అండ్ దాని తర్వాత మళ్ళీ గేట్ ఎగ్జామ్ రాశాను. దాని నుండి నేను మళ్ళీ ఎన్ఐటి కురుక్షేత్ర ఎంటెక్ చేశాను అనమాట. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో చేశాను. కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటివి ఏకంగా మీకు 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి దాని వెనుక విజయ రహస్యం? ఇప్పుడు బేసిక్గా విజయ రహస్యం అంటే ఇందులో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. కష్టం అనేది మనము దాన్ని ఒక హెడేక్ లాగా మాత్రం ఎప్పుడు చూసుకోవద్దు. ఇప్పుడు నాకంటూ ఒక గోల్ ఉంది. ఇప్పుడు నేను ఆ గోల్ని రీచ్ అవ్వాలని చెప్పేసి దానికి ఫార్వర్డ్ స్టెప్స్ వేసుకుంటూ వచ్చాను నేను. ఇప్పుడు నాది యాక్చువల్గా బీటెక్ వచ్చేసి 2019లో కంప్లీట్ అయిపోయింది. అయిపోగానే నేను ఏం చేశాను, ఏస్ ఇన్స్టిట్యూట్లో నేను కోచింగ్ తీసుకున్నాను. అక్కడ సివిల్కి సంబంధించింది గేట్ కోచింగ్ తీసుకున్నాను. ఆ కోచింగ్ అసలు యాక్చువల్గా అక్కడ ఏంటంటే మొత్తం కాన్సెప్చువల్ బేసిస్లో నేర్పిస్తారు. అది నాకు చాలా యూస్ఫుల్ అయింది ఇప్పుడు. దాని తర్వాత ఎంటెక్ చేశాను ఎన్ఐటి కురుక్షేత్రలో. ఎన్ఐటి కురుక్షేత్రలో ఎంటెక్ చేసినప్పుడు అక్కడ నేను యాక్చువల్గా ఈ గవర్నమెంట్ జాబ్స్ పైన అసలు నా ఫోకసే లేదు చెప్పాలంటే. అక్కడ ఏంటంటే నేను ప్లేస్మెంట్స్ వస్తాయి కదా, ఆ ప్లేస్మెంట్స్లో ఏదో ఒక జాబ్లో జాయిన్ అవుదాం అనేసి అనుకున్నాను. అయితే అక్కడ జాయిన్ అయిన తర్వాత ఏమైందంటే మనకి కోవిడ్ రావడం జరిగింది. సో కోవిడ్ వల్ల ఏమైందంటే మొత్తం ప్లేస్మెంట్స్ అనేవి లేకుండా పోయాయి. ఇంకా అప్పుడు నాకు ఆప్షన్స్ కూడా ఎక్కువ లేవు. అయితే అక్కడ ఫ్రెండ్స్ కొందరు ఏం చేశారంటే వాళ్ళు జనరల్గా అక్కడ ఎక్కువగా ప్రిపరేషన్ చేస్తారనమాట. సో వాళ్ళు అందులో జనరల్గా నాకు 2 ఫ్రెండ్స్ ఇందులో చాలా హెల్ప్ చేశారనమాట. వాళ్ళిద్దరు ఏం చేశారంటే నాకు ఒక గైడెన్స్ ఇచ్చారు. ఒకసారి గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసి చూడు అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు మనకి సివిల్లో వచ్చేసి చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, మనకు అందరికీ తెలుసు. ఏఈ కానీ, ఏడబ్ల్యూ కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్ కానీ. ఇప్పుడు దాంతోపాటు వచ్చేసి మళ్ళీ మనకి సపరేట్గా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ ఉంటుంది, ఆర్ఆర్బిజేఈ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నువ్వు ఒకసారి సివిల్లో ఒకసారి స్టార్ట్ చెయ్యు నీ ప్రిపరేషన్ని. ఇప్పుడు ఎందుకంటే నీ స్టేట్లో యూజ్ అవుతుంది, సెంట్రల్లో యూజ్ అవుతుంది, ప్రతి దగ్గర యూజ్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ ప్రిపరేషన్ అనేది కొంచెం స్టార్ట్ చేశాను. ఆ టైంలో నేను నాకు టెక్నికల్ ఉంది, దట్స్ ఓకే, అది ఫైన్ నాకు. అండ్ దాంతోపాటు నాకు నాన్ టెక్నికల్ కావాలి కాబట్టి, అంటే జనరల్ స్టడీస్ నాకు కావాలి. సో నేను ఇక్కడ రూపాయేస్ అకాడమీ అని చెప్పేసి ఇక్కడ మన దగ్గర ఉందన్నమాట తెలంగాణలో. సో నేను వాళ్ళు చూస్ చేసుకున్నాను. సో అప్పటి నుండి నేను ఒకసారి ఏంటంటే ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఆ ఆఫ్లైన్ క్లాసెస్ నేను రోజు వింటూ అండ్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అసలు బేసిక్గా ఏంటంటే కొందరు ఓన్లీ క్లాసెస్ని మాత్రమే వినేసి నోట్స్ని లైట్ తీసుకుంటారు అనమాట. ఇప్పుడు మనము నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఏమవుతుందంటే అది మనకి కొంచెం గుర్తుంటుంది. అండ్ మళ్ళీ తర్వాత రివిజన్ చేసుకోవాలనుకుంటే అది దట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ అనమాట. మీరు సాధించిన 5 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏ సంస్థలో మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాలు సాధించారు? ఏడబ్ల్యూ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్. అందులో వచ్చేసి నాకు పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ అది డిపార్ట్మెంట్ నేను చూస్ చేసుకున్నాను. ఏడబ్ల్యూలో నాకు స్టేట్ 4th ర్యాంక్ రావడం జరిగింది. దాని తర్వాత ఏఈ కూడా రాశాను, అందులో నాకు స్టేట్ 26th ర్యాంక్ రావడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ పాలిటెక్నిక్ లెక్చరర్ ఎగ్జామ్ కూడా ఉండే, సో అది కూడా రాశాను, అందులో నాకు స్టేట్ 24th ర్యాంక్ వచ్చింది. దాని తర్వాత గ్రూప్ 4 ఎగ్జామ్ కూడా జరిగింది, గ్రూప్ 4లో నాకు డిస్ట్రిక్ట్ 9th ర్యాంక్ వచ్చింది. అండ్ దాంతోపాటు నేను స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ కూడా ఇచ్చాను, అందులో కూడా నేను సెలెక్ట్ అయ్యాను. అండ్ దాని వెరిఫికేషన్ కూడా అయిపోయింది. చాలామంది నిరుద్యోగులకు సంబంధించి కూడా అంటే ఆర్థిక సమస్యల కారణంగా కోచింగ్ తీసుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు.
సాధిస్తుంటారు, కొంతమంది ఓన్గా ప్రిపేర్ అయ్యి కూడా ఉద్యోగాలు సాధిస్తుంటారు. కానీ కోచింగ్ తీసుకోలేని వారికి మీరిచ్చే సజెషన్? ఇప్పుడు కొందరు అఫోర్డ్ చేయగలుగుతారు, కొందరు చేయలేరు. ఇప్పుడు అఫోర్డ్ చేయగలిగిన వారు ఏంటంటే బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తారు, వాళ్ళు కోచింగ్ తీసుకుంటారు అండ్ అందులో వాళ్ళు కంటిన్యూస్ ప్రిపరేషన్లో ఉంటారు. వాళ్ళకి అయిపోతుంది ఒకవేళ సీరియస్ ప్రిపరేషన్ చేస్తే. కోచింగ్ తీసుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇంటర్నెట్ వచ్చిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా వస్తుంది. ఆన్లైన్లో మనం ఎక్కడ సెర్చ్ చేసినా దానికి సంబంధించిన మెటీరియల్ మనకి దొరుకుతుంది. ఇప్పుడు మనము ఒక స్కెడ్యూల్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఏ టైం నుండి ఏ టైం వరకు ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి, దీని తర్వాత మనం ఇట్లా పర్టికులర్ స్కెడ్యూల్ పెట్టుకొని ఆ స్కెడ్యూల్ ప్రకారం మనం ప్రిపేర్ అవ్వాలి. మనకి టెస్ట్ సిరీస్లు కానీ ఇవన్నీ రాసుకుంటూ ఉంటే మనకి ఒక తప్పులు ఎక్కడ చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. సో మనం మిస్టేక్స్ని ఎప్పుడైతే రెక్టిఫై చేసుకుంటూ వస్తామో సక్సెస్కి కొంచెం అట్లా దగ్గరగా అవుతున్నట్టు. మీరు సాధించిన 5 ఉద్యోగాల్లో కేవలం అంటే AEEకి సంబంధించి మీరు ఎందుకు దాంట్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు యాక్చువల్గా వచ్చిన 5 జాబ్లలో ఇప్పుడు 3 గెస్టెడ్ ఉన్నాయి, AEE అండ్ పాలిటెక్నిక్ లెక్చరర్. కాకపోతే నాకు కొంచెం ఎగ్జిక్యూటివ్ సైడ్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉండాలని చెప్పేసి ఎప్పటి నుండో అది కోరిక ఉంది అండ్ దానివల్లనే నేను సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ కూడా చేశాను అనమాట. సో ఐ వాంట్ టు బీ ఇన్ ఇంజనీరింగ్ ఫీల్డ్ అనమాట. అంటే ఇంత ముందుకు మీరు ఏమైనా పోటీ పరీక్షలకు సంబంధించి కూడా ప్రయత్నిస్తే దాంట్లో ఏ విధంగా అంటే సక్సెస్ అయ్యారా? అయితే నేను సెంట్రల్ గవర్నమెంట్లో ఇంతకుముందుకు SSC అని చెప్పాను, అందులో ఇది 3rd అటెంప్ట్ అనమాట నాది. 4th అటెంప్ట్లో మొన్న రీసెంట్గా పెట్టారు, అందులో నేను ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లియర్ చేశాను. ఇది నాది ఏంటంటే ఒకటేసారి రాస్తే వచ్చిన ఉద్యోగాలు కావు ఇవి. కాకపోతే సెంట్రల్లో ఇది, స్టేట్లో ఏంటంటే ఇప్పుడు పెట్టిన ప్రతి ఎగ్జామ్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను రాసిందే, ఫస్ట్ టైంలోనే క్వాలిఫై అయ్యాను. ఓన్లీ సెంట్రల్లో 4th టైం. కాకపోతే నాకు ఏంటి అంటే సెంట్రల్లో ఒక 3-4 టైమ్స్ రాస్తుంటే ఈ మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నా నాకు తెలుస్తుంది. ప్రతిసారి చేస్తున్న మిస్టేక్స్ని మళ్ళీ చేయకుండా స్టేట్ ఎగ్జామ్స్లో నేను తీసుకున్న స్టెప్ అనేది అదే. అంటే చాలామంది నిరుద్యోగులకు సంబంధించి ఎన్నో పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటారు, కొంతమంది ఇంకా ఫెయిల్యూర్ అవుతున్నారు, ఇంకా మరి కొంతమంది అయితే ఇంకా చదువుతూ ఉంటారు. కానీ అలాంటి వారికి మీరు అంటే ఎలాంటి సలహాలు ఇచ్చారు? ఎంతమంది అప్లై చేస్తున్నారని చెప్పేసి చాలా మంది భయపడుతుంటారు. అప్లై చేసే వాళ్ళు ఇప్పుడు లక్షల మంది ఉంటారు, కాకపోతే అందులో సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు 5 to 10%, అంతకు మించి ఉండరు. ఏ ఎగ్జామ్ తీసుకున్నా కానీ 5%, 10% అంతకు మించి ఎవరు ఉండరు. ఇప్పుడు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు అండ్ మీరు జాబ్ కొట్టలేకపోతున్నారు అంటే దేర్ మే బీ సమ్ మిస్టేక్స్ ఇన్ ప్రిపరేషన్లో కొంచెం ఏదైనా మిస్టేక్స్ ఉండొచ్చు. ఆ ఎగ్జామ్స్ని ప్రతిసారి మీరు రాసుకుంటూ ఉంటే యూ న్యూ యువర్ మిస్టేక్స్ అనమాట. ఎక్కడ తప్పు చేస్తున్నాం మనకు తెలుస్తుంది. సో ఆ మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా ఒకవేళ మీరు కోచింగ్ ఏమైనా అఫోర్డ్ చేయగలిగితే సో బెటర్ గో ఫర్ కోచింగ్. మనము ఒక కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడైనా మెయింటైన్ చేయాలి మనం ఇందులో ఎగ్జామ్స్లో. నువ్వు ఎప్పుడైతే నీ సెల్ఫ్ మోటివేట్ అవుతావో అప్పుడే నీ ప్రిపరేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సో బీ కన్సిస్టెంట్ అండ్ టైం అనేది కొంచెం ఎక్కువగా వేస్ట్ చేయకుండా మన ఎఫర్ట్స్ మొత్తం ఇందులో పెడితే దట్ వుడ్ బి బెటర్ అనమాట. ఇది మొత్తం మీద అంటే పట్టుదల ఉంటే ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు. మరొక పక్క నిరుద్యోగులకు సంబంధించి కూడా ఆర్థికంగా ఇబ్బందులకు గురైనప్పటికీ పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చు అని చెప్పి జీవన్ కుమార్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.